రాబో తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బుచ్చిరెడ్డిపాలెంలో మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బుచ్చి కేవీఆర్ ఫంక్షన్ హాల్లో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మాస్టర్ ప్లాన్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పంచేడు గ్రామానికి చెందిన అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ఉచిత గ్యాస్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమరేందర్ రెడ్డి మంచి నాయకుడని ప్రశంసించారు. బుచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మాస్టర్ ప్లాన్తో బుచ్చి అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు భావితరాల వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి నష్టం కలగకుండా ఈ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలన్నారు. కావలి పల్లవి అందరికీ అంటే విశేషమైన అభిమానం. చూడమ్మా, సరే ఇంకో బ్యాచ్గా రండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్గా అయినా రండి. భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం గౌరవనీయులైన మన నోడల్ చైర్మన్ అమలు చేద్దామంటే 2040 వరకు పోస్టులో ఉంటుంది ఈ ప్రతిపాదన. దీని మీద స్టేట్ వెనక ఉండే వాళ్ళంతా కూడా సీట్లలో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ప్లీజ్ వెనక నిలబడిన వాళ్ళంతా కూడా సీట్లు. ఆ ప్రజలకు ఎలా సేవ చేస్తుందో ఆమె తోటి కలిసి అడుగులో అడుగు వేస్తూ ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాకముందే జిల్లా ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారు. క్రికెట్ బ్యాట్ల నుంచి మంచినీళ్ళ వరకు, మంచినీళ్ళ నుంచి రోడ్ల వరకు, రోడ్ల నుంచి ట్రై సైకిల్స్ వరకు, ట్రై సైకిల్స్ నుంచి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి బాగా చేసే వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసి నేను మనం చేస్తున్నాం. ఆమె కోరిక ఒకటే, ప్రజలతో చర్చించి ప్రజలు భవిష్యత్తు తరాలకి ఎక్కడ రోడ్ రావాలి, ఎక్కడ కమర్షియల్ రావాలి, ఎక్కడ పార్కులు రావాలి, ఎక్కడ భవిష్యత్తు తరాలకి ఈ బుచ్చిరెడ్డిపాలెం అనేది ఎలా డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచన ఆమెలో ఉన్నటువంటి దృక్పథం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. బుచ్చిరెడ్డిపాలెం అంటే నాకు ఒక అనుబంధం ఉంది. మాది పక్కనే తిరుమెల్ల గ్రామం. తిరుమెల్ల గ్రామం అంటే బుజ్జి నుంచి వెళ్ళాలి. నేను 3వ క్లాస్ ఉంది ఆ ఊరికి. అందుకే బుజ్జి మాస్టర్ ప్లాన్ తోటి దీనికి బైపాస్ రోడ్ వస్తుంది. ఎందుకంటే రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్న దృష్ట్యా బుజ్జికి బైపాస్ రోడ్ అవసరం అని చెప్పి సోదరు అడిగినప్పుడు రేపు రింగ్ రోడ్లో 7వ తేదీ బహుశా మీటింగ్ ఉంటుంది కలెక్టరేట్లో. మేడం గారు ఆ రోజు ఉంటారని చెప్పారు ఉదయాన్నే. ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తే అన్న ఎవరి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా పెట్టండి. అమ్మ మీరు ఉంటారు, మీ సమక్షంలోనే జరగద్ది, మీ ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చేస్తాం. నీ ఆలోచన ఏమిటో నీ ఆలోచన అనుగుణంగానే వెళదామే తప్ప వేరే రకంగా నోడా వెళ్ళదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె వచ్చిన 1.5 నెలల్లోనే ఎన్నోసార్లు గెలిచి ఈ జిల్లాలో మాది ఎంతో పెద్ద కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు 50,000 పైన ఓడించిందంటే ఆమె గురించి ఆమె ఆదిపరాశంకరాలో ఏమనాలో నాకైతే తెలియట్లేదు. నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఉదయాన్నే రెడీ ఆమె వెళ్తుందంటే ఆమె నిజంగా ఆమెకుండే ఆస్తిలో, ఆమెకుండే భాగంలో ఈరోజు ప్రజల్లో మమేకమై పేదవాళ్ళకి పేదవాళ్ళగా, గొప్పవాళ్ళకి గొప్పవాళ్ళగా, సామాన్య ప్రజానీకానికి సామాన్యంగా ఆమె ఉంటూ ఎంతో సేవ చేస్తున్నందుకు ఆమెను అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. ఎందుకంటే ఒక పని చేసే వాళ్ళు మనం ప్రోత్సహించగలిగితే ఈ మాస్టర్ ప్లాన్ తోటి బైపాస్ రోడ్ వచ్చి బుచ్చి అమితంగా డెవలప్ అయినప్పుడు బుచ్చిరెడ్డిపాలెం ఇటు వ్యాపారస్తులకు కానివ్వండి, ఇటు రైతాంగానికి కానివ్వండి, అందరూ కూడా ఒక ఉపయోగం ఉంటుంది. దాన్ని అలా తయారు చేయాలి. నేను 6 అసోసియేట్లుగా మారుతాను. మీ ఇష్టంగా మీరు చేస్తే కుదరదు. ప్రజలు ఏం చెప్తారో చేయండి. మేడం గారు మాట్లాడతారు.
మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు మొత్తం తీసుకోవాలండి. అప్పుడు చేసినప్పుడే మన నుడాకి నేను మాట ఇచ్చాను మా సోదరికి, ఏమన్నా నువ్వు నుడా చైర్మన్ అయ్యావు, మాకు ఇంతవరకు ఏమీ లేదమ్మా, అందరికన్నా ఎక్కువ నీకు ఇవ్వబోతున్నాను, నిన్ను ఒక కోరిక కోరుతున్నాను, మాస్టర్ ప్లాన్లో అందరం కలిసి గట్టిగా చేద్దాం. ఒక కోరిక అయితే నాకుంది, నేను పుట్టిన గ్రామం తిరుమల, అది వచ్చి కావాలి నియోజకవర్గం. ఆ ఊరు కూడా నేను ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డిని అడిగి టెండర్లో దిగాను. నా టెండర్ లోపల ఆ ఊరు స్వాతంత్ర సమర యోధులకు నిలయం మా తాతగారు. నాకు తాతగారు అయితే ఆమెకి తాతగారే. ఆ ఊరిలో మొత్తం డెవలప్ చేయకుండా అని అనుకున్నాను తల్లి. ఎందుకంటే ఒక రామాలయం ఉంది, మా తాతగారు పెట్టినటువంటి కోటరెడ్డి రామిరెడ్డి పెట్టినటువంటి పటం అట్టే ఉంది ఈ రోజుకి. నేను గ్రామస్తులతో మాట్లాడాను, మీ సహాయ సహకారాలు దానికి అవసరం అని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నీకు కూడా తాతగారే ఆయన, అందుకని దయచేసి మీరు ఆలోచించమని కోరుతూ, భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా, ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బుచ్చిరెడ్డిపాలెంలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు, వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది బుచ్చిలో అనే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను. వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు, వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బుచ్చి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడున్న కౌన్సిలర్స్, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే నుడా చైర్మన్ గారు, అధికారులు అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన బుచ్చి మున్సిపాలిటీకి